ఈ మధ్య కాలంలో రొటీన్ హెల్త్ స్క్రీనింగ్ ఎక్కువ అవడం వల్ల కానీ ఏదైతేనేమి చాలా మందికి యూరిక్ యాసిడ్ ఎక్కువ అని తెలుస్తుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువైన ప్రతి ఒక్కళ్ళకి వైద్యం అవసరం లేదు. యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల వచ్చిన అనర్థాలకు మాత్రమే వైద్యం అవసరం. యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల వచ్చే అనర్థాల్లో ముఖ్యమైనది గౌట్. గౌట్ అనేది ఒక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, అంటే గౌట్ అనేది కీళ్లవాత సమస్య. అది సాధారణంగా కాళ్ళలో వస్తుంది ఎక్కువగా, కొంతమందిలో మాత్రం చేతులకు కూడా వస్తూ ఉంటుంది. అది ఆ సమస్య ఉన్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ తగ్గించే మందులతో పాటు నొప్పి తగ్గించే మందులు కూడా ఇస్తూ ఉంటాం. మరి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండి నొప్పులు లేకుండా ఉంటే మందులు వాడాలా అంటే అది మీ డాక్టర్ గారు మిమ్మల్ని అసెస్ చేసి వాటి వల్ల ఏదైనా అనర్థాలు ఉన్నాయా లేవో చూసి వాటి వల్ల అనర్థాలు ఉన్నట్లయితే మీకు యూరిక్ యాసిడ్ తగ్గించే మందులు స్టార్ట్ చేస్తారు. అందాక మీరు మరి ఏం చేయొచ్చు, చక్కగా మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ప్రోటీన్ ఎక్కువ ఉన్న పదార్థాలు అంటే రెడ్ మీట్ అంటాం అలాంటిది, లేదా ఈ జీడిపప్పు బాదం పప్పు ఎక్కువ కాకుండా తక్కువగా తినదు. రెడ్ మీట్ తగ్గించాలి, జీడిపప్పు బాదం పప్పు లాంటి హై ప్రోటీన్ డైట్ ని తగ్గించుకొని మంచినీళ్ళు ఎక్కువ తీసుకుని రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే మీకు యూరిక్ యాసిడ్ మీ బాడీలోంచి పోతుంది.